చెప్పండి అంకుల్, ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎందుకని? రాయలసీమ మొత్తం వాళ్ళే, కృష్ణా గుంటూరు తప్పితే రాయలసీమ మొత్తం వాళ్ళే. కృష్ణా గుంటూరు కష్టమేమో. ఎందుకంటావా, ఓసీలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు చాలా మంది ఉన్నారు. ఇదంతా ఏం కాదు. ఇప్పుడు మా ఊరికి ఈ వైసీపీ వచ్చినాకే కొన్ని ఫెసిలిటీ, వాటర్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ అంతకుముందు ఏం లేదు. దూలిపాల నరేంద్ర గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కాకాలంలో ఎవరికైనా 5గురికి ఉద్యోగం ఇప్పించాడేమో అడగండి. అర్థమైందా? 5గురికి. ఓకేనా? అంటే అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, సంక్షేమ పథకాలు ఇస్తే ఏ ఉపయోగం అంటున్నారు సార్? అవును, సంక్షేమ పథకాలంటే ఇప్పుడు నేను ఓసీకేమి ఒప్పుకోడు సంక్షేమ పథకాలు. అర్థమైందా? వాళ్ళు ఏమంటున్నారు, అది తప్పో ఒప్పో వదిలేసేయండి. అది తప్పో ఒప్పో ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు ఏమంటున్నారు, మేము తప్పనిసరిగా, మీరు ఇప్పుడు వరకు సర్వే చేశారుగా, మీరు గుండెల మీద ఎవరికి ఎక్కువ వచ్చినా మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పి అంటున్నారు సార్, మీరు ఏమంటారు? మనం అంటాం సంక్షేమ పథకాల ప్రకారం జనం అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు వచ్చేవి కూడా ఎగదెంగుతున్నారు కమ్మారు అన్నారు. అట్లాగే అంటే జగన్ గారు కులభేదాలు చూపిస్తారని చెప్పి అంటున్నారు. జగన్ గారు కులభేదాలు చూపించలా. జగన్ గారు కాకపోతే ఓసీలు ఎటుకుడి నాకెయ్యరు, ఓసీలు నాకెయ్యరు. అర్థం చేసుకో. జగన్ రావటం వల్ల స్త్రీల మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి, నిత్య వస్తువులు పెరిగిపోయినాయి, పెట్రోల్. ఆ బురద చల్లే మాటలు ఎవరైనా చెబుతారు పాప. ఆ బురద చల్లే మాటలు చంద్రబాబు వస్తే అది చేస్తాడు, జగన్ వస్తే ఇది చేస్తాడు. పార్టీ కాదు, ఇక పరిస్థితి లేదు. ఎప్పుడైతే మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎడబడిపోయిందో ఏంది, అప్పుడే నేను బూతులు మాట్లాడకూడదు, అప్పుడే ఈ రాష్ట్రం బస్టు పట్టిపోయింది. సరే, తర్వాత ఈయన వచ్చి మంచి చేస్తాడు. ఆయన మంచి చేసింది లేదు. 40 ఏళ్ళ ఎకరం తీసుకున్నాడు, ఆడు బీడుగా పెట్టాడు. ఇదిగో చేస్తున్నా అదిగో చేస్తున్నా 5 సంవత్సరాలు ఏంది అయిపోయింది. సరే టోటల్ గా 175 సీట్లు ఎవరికి వస్తాయి? ఎవరికి 175 ఒకళ్ళకి రావు. 175 సీట్లు ఒకళ్ళకి రావు పాప. అర్థం చేసుకో. ఈ తడవ ఎవరు వచ్చినా ఎవరు గెలిచినా అతి తక్కువగా మెజార్టీతో చంద్రబాబు గెలిచినా లేదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా అతి తక్కువ సీట్లతో గెలుస్తారు. ఇవన్నీ మీరు సర్వే చూశారు కదా.